ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథచక్ర యాత్ర అందరికీ తెలిసిందే. కాగా వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ప్రకాశం జిల్లా దర్శిలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్లను నిండారా దర్శించుకునేందుకు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19వ తేదీ అన్నపూర్ణ గంగాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్లను నిండారా దర్శించుకునేందుకు పట్టణ ఊరేగింపులో భాగంగా దాదాపు 75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రథం ఈరోజు సోమవారం నాడు సాయంత్రం దర్శిపట్నంలోకి ప్రవేశించింది. తొలుతుగా పొదిల్ రోడ్లోని దద్దాలమ్మ గుడి వద్దకు వచ్చిన రథానికి సంబంధించిన భాగాలను మోసుకొచ్చిన వాహనానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలతో పురవీధుల గుండా ప్రయాణించి స్థానిక శివాలయం చేరుకున్నారు. పైన మనం ఉద్దేశించినట్లుగా వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అన్నది ప్రఖ్యాతి గాంచినప్పటికీ ఎంతో కష్టపడి నూతనంగా ఏర్పాటు చేసుకున్న మన ఈ రథచక్రాలు దర్శిలో అడుగుపెట్టినందుకు మన దర్శి పట్టణ పేరు ప్రఖ్యాతులు పరిడమిల్లుతాయని ఆ రథానికి స్వాగతం పలికిన వారందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఎండోమెంట్కు సంబంధించిన ఈ ప్రముఖ శివాలయంకు ఆలయ కమిటీ చైర్మన్ నారపశెట్టి శివప్రసాద్, శ్రీమతి గోసుల నాగేశ్వరి, శ్రీమతి గుడిపల్లి నాగలక్ష్మి, మేడ వెంకట నాగేశ్వరరావు, సానం వెంకట్రావు ఈ ఆలయానికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా గ్రామస్తుల సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ఈ మహోత్తర నూతన రథోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అదే గ్రామస్తుల సహకారంతో ఈ రథాన్ని దాదాపుగా 75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్యంగా స్థానిక మహిళలు ఎంతో వ్యయ ప్రయాసాలకు నొచ్చి ఈ రథ నిర్మాణానికి తోడ్పడ్డారు. దర్శి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 19వ తేదీ ఆదివారం నాడు స్వామివార్లను ఊరేగింపులో భాగంగా దర్శి పట్టణ ప్రజల ముందుకు రానుంది ఈ మహోత్తర నూతన రథం.